హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందని వార్త. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాజీనామా పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ దాడులు కొనసాగుతూ ఉన్నాయండి. రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమలో రాజకీయ హింస ఆగడం లేదు. ప్రత్యర్థులపైన దాడులు కొనసాగుతున్నాయి. ఇవి అధికార టీడీపీ అనుకూల నేతలు చేయిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు ప్రతీకార దాడులు చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతా భావం పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాపై అసహనమండి. లా అండ్ ఆర్డర్పై ప్రశ్నించిన మీడియాపై ఏపీ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ, నన్నేం చేయమంటారు? నేనే లాఠీ పట్టాలా, లేక గన్ తీసుకొని తిరగాల? దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా, దేనికైనా టైం పడుతుంది అని సమాధానం చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వైరల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రానికి హోంమంత్రిగా ఉండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. అధికారం వనిత చేతుల్లో లేనట్లు ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు వెనుక ఉండి దాడులు చేయిస్తున్నారని కొందరు వైసీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో హోంమంత్రి లాఠీలు గన్నులు పట్టుకొని తిరగాల అంటూ కొందరు విమర్శనాత్మకమైన వ్యాఖ్యలు పోస్టులు చేస్తున్నారు. సో ఈ తరహాలో దాడులు అయితే పెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే హోంమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో దాడులు మరింత పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. తానేం చేయాలి అంటూ అనిత చేతులెత్తేయడాన్ని విశ్లేషకులు తప్పుపడుతున్నారు. పదవిలో ఉండి నియంత్రించే స్థాయిలో ఉండి ఇలా వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని పేర్కొంటున్నారండి. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ఒకవైపు రాజకీయ దాడులు, మరోవైపు హత్యలు, లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయంటూ అన్నారు. సో ప్రధానికి జగన్ లేఖ. ఇదిలా ఉంటే ఏపీలో శాంతి భద్రతలపై ఏపీ మాజీ సీఎం జగన్ ప్రధాని మోదీకి అయితే లేఖ రాశారు. అధికార కూటమి నేతలు వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులను లేఖల్లో ప్రస్తావించారు. ఈ నెల రోజుల్లోనే 100 మందికి పైగా దాడులు జరిగాయని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. లా అండ్ ఆర్డర్ దెబ్బతినిందని అంటే నేనేమన్నా లాఠీ పట్టుకుని తిరగాల అంటూ హోమ్ మినిస్టర్ గారు సమాధానం ఇచ్చారని ఈ విధంగా లేఖలో అయితే పేర్కొన్నారండి. సో మొత్తానికైతే కేంద్రాన్ని జోక్యం చేసుకోవాలని జగన్ గారు కోరుతున్నారు ఫ్రెండ్స్.